చూపినా నీ డ్రెస్, నీ ఫస్ట్ డే యూనిఫామ్ ఎట్లా ఉంది చూపి. తీసుకొస్తున్నాడు. వస్తున్న వెహికలే మా వాడిది. ఇదే పార్క్, మా ఇంటి దగ్గరలో ఉన్న పార్క్. ఆల్మోస్ట్ 1 hour 15 minutes అవుతుంది మేము పార్క్ వచ్చి. ఇప్పుడు ఇంకా ఇంటికి వెళ్తున్నాం. అప్పటికి కష్టం మీద మా వాడు ఇంకా ఆడుకుంటానంటే నేను రారా చాలాసేపు ఆడుకున్నావు చాలే అనేసి ఇంటికి తీసుకొస్తున్నాను. చూడండి. హాయ్, వెల్కమ్ టు సిరియాన్స్ వ్లాగ్స్. అందరూ ఎలా ఉన్నారు? అందరూ బాగున్నారు అనుకుంటున్నాను. నిన్నటి వీడియోలో చెప్పాం కదండి, మా వాడు స్కూల్ రీఓపెనింగ్కి రెడీ అవుతున్నాడు. నిన్న బుక్స్కి అంతా కవర్ వేసి స్టిక్కర్స్ పైన స్టిక్కర్స్ అంటే ఇచ్చి నేమ్స్ రాసి దానిపైన అంతా కిట్ అంతా రెడీ చేసాము. స్కూల్లో ఇవ్వాల్సినవి స్కూల్లో, ఇంట్లో ఉండాల్సినవి ఇంట్లో అనమాట. ఈరోజు మా వాడిది ఫస్ట్ డే స్కూల్. మీ అందరు ఆశీస్సులు ఉండాలని వాడు బాగా నొప్పి తగ్గిందంట చదువుతున్నాడు. నేను వీడియోలో నొప్పి అని చెప్పాడు కదా, నొప్పి తగ్గింది అంటున్నాడు. చూపినా నీ డ్రెస్, నీ ఫస్ట్ డే యూనిఫామ్ ఎట్లా ఉంది చూపి. వాడి డ్రెస్ సూపర్ అంట చూడండి. ఇదేమో వాడి స్కూల్ యూనిఫామ్, కంప్లీట్ హాలిడేస్ మొత్తం అన్ని డేస్ యూనిఫామ్ అనమాట. స్కూల్ యూనిఫాము, షూస్, బ్యాగ్ మొత్తం వాళ్ళే ఇచ్చారు సెట్ లాగా. ఈరోజు ఫస్ట్ డే ఎలా ఉంటాడేమో కానీ మొన్న 2 days తీసుకెళ్ళి వదిలిపెట్టాము. ఒక 1/2 hour ఆడుకొని వచ్చాడు. ఇప్పుడు ఇంకా క్లాస్ రూమ్ కాబట్టి ఎలా ఉంటుందో ఏంటో చూడాలి. పిల్లలు తొందరగా పెద్దోళ్ళు అవుతున్నారు. మా వాడు ప్లే స్కూల్ అయిపోయింది, నర్సరీ అయిపోయింది, ఇప్పుడేమో ఎల్కేజీ. ఇక్కడ ఎల్కేజీని జూనియర్ కేజీ అంటారు. ఎలా ఉంటుందంటే ఫస్ట్ ఇప్పుడు మాత్రం మేము డ్రాప్ చేసి వస్తాము. తర్వాత 1/2 hour వచ్చేసి స్కూల్ బస్సులో తీసుకొస్తారన్నమాట. రేపటి నుంచి స్కూల్ బస్సులోనే. చాలేరు ఇంకా ఈ కిట్లు ఇంకా వాళ్ళకి ఇచ్చేయాలి. మా వాడు రెడీ అయ్యారు, ఇంక స్కూల్లో డ్రాప్ చేసి వస్తాను. కొత్త ఎక్స్పీరియన్స్, బండి మీద ఫస్ట్ టైం మా వాడిని డ్రాప్ చేస్తున్నాను స్కూల్లో. మాకు బెంగళూరులో ఇదివరకు మామూలుగా వాకబుల్ అనమాట. ఇక్కడ కూడా 1 kilometer. అక్కడంతా మాకు బైక్లో, ఇక్కడ మా బావమరిది బైక్ ఉంటే అక్కడ యూజ్ చేసుకుంటున్నాము ఇప్పుడే. ఇదే మా వాడి స్కూలు. డ్రాప్ చేసాము, కిట్లన్నీ వెనక్కి ఇచ్చేసాము. మేము కూడా ఇంటికి వెళ్తున్నాం. ఆఫ్టర్నూన్ వాళ్ళే డ్రాప్ చేస్తారు స్కూల్ వ్యాన్లో. ఇప్పుడే స్కూల్ దగ్గర డ్రాప్ చేసి వచ్చాను. చెప్పాను జస్ట్ 1 kilometer అండి, నడుచుకుంటే వెళ్ళొచ్చు. కానీ కాకపోతే ఇప్పుడు ఏంటంటే నాకు ఆఫీస్ టైం కాబట్టి, ప్లస్ మా బావమరిది బైక్ నాకు అవైలబిలిటీ ఉంది కాబట్టి వెంటనే బైక్ తీసుకుని వదిలిపెట్టేసి వచ్చాము. ఇంటికి వచ్చాను. ఇంకా డైలీ వర్క్ అనమాట. ఏడకుండా వెళ్ళాడు. వాడికి బాగానే ఇష్టం అనమాట స్కూల్ అంటే. ఇప్పుడు దాకా వెళ్తానన్నాడు కానీ ఎప్పుడు స్టార్టింగ్లో ఎప్పుడో ఒకసారి ఏడ్చాడు. అంతకుమించి ఇంకా ఎప్పుడు లాస్ట్ 2 years నుంచి ఎప్పుడు ఏడవలేదు. బాగానే వెళ్ళాడు. లాస్ట్ 1.5 year నుంచి. ఇప్పుడు కూడా సైలెంట్గా వెళ్ళిపోయాడు పైకి. ఇంకా మా వర్క్ అన్నమాట 2 months తర్వాత ఆల్మోస్ట్ ఇంకా వాడిని ఇంట్లో లేకుండా ప్రతిరోజు మా దగ్గరే ఉంటాడు కాబట్టి ఇప్పుడు కొంచెం ఇల్లంతా ఖాళీ అయిపోయినట్టుంది. లేకపోతే ఏదో ఒక గొడవ, అది అక్కడ పెట్టండి, ఇది ఇక్కడ పెట్టండి, ఏదో ఒకటి తీయడం. పిల్లలంటే ఇంకంతే, చేతులు ఖాళీగానే ఉండవు. మా చేత అర్పిస్తూ ఉంటాడు. ఇప్పుడు సైలెంట్గా పీస్ఫుల్గా ఉంది. అయితే వాడిని కొంచెం ఏంటంటే మాకు కొంచెం వాడు లేకపోతే ఒక రకం, ఉంటే ఇంకో రకం అనమాట. ఇంకా ఈరోజు నేను వర్క్ చేసుకొని మళ్ళీ ఈవినింగ్ లంచ్ చేసుకొని రెస్ట్ తీసుకుంటాడు. తర్వాత మా వాడిని పార్క్ తీసుకెళ్తాం ఒక 1/2 hour ఆడుకోవడానికి. ఇక్కడ మాకు దగ్గరలోనే చాలా పార్కులు ఉన్నాయి. ఒక 3 parks 3 ఉన్నాయి పార్క్స్ ఇక్కడ దగ్గరలో. మా ఇంటి సరౌండింగ్స్లోనే బాగుంటుంది ఏరియా. స్కూల్లో వదిలిపెట్టి వచ్చిన తర్వాత ఇంటికి వచ్చి కాఫీ తాగి తర్వాత ఇంక నా వర్క్ నేను చేసుకుంటున్నాను. ఇప్పుడు ఆల్మోస్ట్ టైం 12:45 అవుతుంది. ఇంకా మా వాడు వచ్చే టైం అయిందనమాట. చెప్పాను కదా వ్యాన్లోనే వస్తారని. చూద్దాం ఎట్లా వస్తాడో ఏంటో. ఫస్ట్ టైం వాడు స్కూల్ బస్సులో సొంతగా రావడం ఎలా ఉందో ఏంటో వాడిని అడిగిద్దాం వచ్చిన తర్వాత. ఈరోజు ఫస్ట్ డే కదా, మా వాడిని స్కూల్లో మర్చిపోయాడంట. బాగా లేట్ అయింది. అక్కడే స్కూల్లో ఆడుకుంటున్నాడు. అందరిని మిగతా పిల్లల్ని డ్రాప్ చేసి అతను వెహికల్కి పెట్రోల్ కొట్టించడానికి వెళ్ళిపోయాడంట. ఇప్పుడు మళ్ళీ అతను వచ్చి తీసుకొస్తున్నాడు. వస్తున్న వెహికలే మా వాడిది. మా వాడు వచ్చాడు పాపం. హాయ్ డాడీ అంటూ. పాపం 1:30 అవుతుంది ఆల్మోస్ట్. బాగా లేట్ అయింది. ఇంక ఇప్పటి నుంచి నేను రాను నాన్న స్కూల్ వ్యానే.
డాడీ నువ్వు రాలేదు డాడీ అని ఏడుస్తూ ఉన్నాడు. నీ చెబుతున్నా ఇంకించి పెద్దడు అయ్యావు కదా, నువ్వే సొంతగా వెళ్ళాలని. బాగుందా నాన్న స్కూల్ ఫస్ట్ డే? నేను రాలేదని ఏడుస్తున్నాడు. ఇంకా నేను రానని చెప్పాను అనమాట. స్కూల్ బాగుందా నాన్న? ఏమైంది? నచ్చలేదా? దేనికి? రోజు తొందరగా వస్తావులే నాన్న. రేపు నుంచి బాగా టైంకి వచ్చి టైంకి తీసుకెళ్తారులే, ఓకేనా? ఇక్కడ నుంచి ఇదే నీ స్కూల్ నాన్న. మనం అక్కడి నుంచి వచ్చేసాం కదా, ఇదే నీ స్కూల్. నచ్చలేదా? బాగలేదా? ఏమి? ఎవరు బాగలేదు? క్లాస్ రూమ్ బాగలేదా? సరే నేను మాట్లాడతానులే మేడం తోటి, ఓకేనా? లంచ్ చేద్దామా? నాకు ఆకలి వేస్తుంది. పొద్దున్న ఎప్పుడో తిన్నాము, ఇంకా వీడి కోసం వెయిటింగ్ అనమాట. ఇందాక నుంచి వస్తే తిందామని. మా వాళ్ళు ఫ్రెష్ అప్ అయ్యి డ్రెస్ చేంజ్ చేసుకొని లంచ్ చేసుకున్నాం. ఇప్పుడే కూర్చున్నాము. ఏం నాన్న అది? యాపిలా? ఎవరు వేసారు? నువ్వే వేసావా? అదే బ్యాగ్ తీసి లంచ్ చేసుకొని కూర్చొని బ్యాగ్ తీసి మాకు చూపిస్తున్నాడు, మమ్మీ నేను యాపిల్ వేసాను అని. ఈరోజు ఏం చెప్పాను నాన్న స్కూల్లో? ఈరోజు ఏం చెప్పలేదా? ఫ్రెండ్స్తో ఆడుకున్నావా? ఎందుకని? ఫ్రెండ్స్ లేరా ఇంకా? అందరితో చక్కగా ఆడుకోవాలి, మాట్లాడాలి, హ్యాపీగా ఉండాలి, సరేనా? పావుగంట ఆగిరా తీసుకుపోతా. ఎక్కడికి? పార్క్. నువ్వేంది ఇదే తీసుకున్నావు? ఆఫీస్ రిలాక్స్ అవుతున్నానా లేదా? మా వాడు డాడీ పార్క్ తీసుకుపో ఆఫీస్ అయిపోయిన కాడి నుంచి నేను రిలాక్స్ కూడా కూర్చొని ఇవ్వడే. ఇంకా ఇడు మాకు ఎట్లా ఇంటి దగ్గర ఉంది కాబట్టి పెద్దగా నడవాల్సిన పని లేదు. చూడండి, ఇదే మా ఏరియా. చాలా నీట్గా ఉంది. చెట్లు ఎటు చూసినా గ్రీనరీ, మొత్తం గ్రీనరీ ఉంటుంది. ఇంటికి దగ్గరలోనే ఒక 200 మీటర్స్లోనే పార్క్ ఉంది మాకు. ఇంకో 300 మీటర్స్ పోతే ఇంకో పార్క్ అనమాట. అటు సైడ్ ఇటు సైడ్ మొత్తం చూడండి, మొత్తం గ్రీనరీ ఉంటుంది. ఏరియా బాగుందనే ఇక్కడ ఇష్టపడి ఇక్కడే తీసుకున్నాను. ఇంకెక్కడ చూడలేదు, వేరే ఆప్షన్ పెట్టుకోలేదు. ఇక్కడంతా చూడండి, ఫ్యామిలీస్ కానీ రెసిడెన్షియల్ పిల్లలకి కానీ రోడ్లు అన్నీ బాగుంటాయి అన్నమాట. చూడండి, ఏ స్ట్రీట్ లోపల చూసినా కూడా మొత్తం గ్రీనరీ ఉంటుంది. ప్లస్ పార్కులు ఉంటాయి, చాలా ఉంటాయి. ఇదే పార్క్, మా ఇంటి దగ్గరలో ఉన్న పార్క్, శ్రీ బాలాజీ పార్క్. చూడండి, లోపల మొత్తం ట్రీస్, పెద్దవాళ్ళు ఎక్సర్సైజ్లు చేసుకోవడానికి, వాకింగ్ చేసుకోవడానికి, పిల్లలు ఆడుకోవడానికి అంతా బాగుంటుంది. వాకింగ్ చేసుకునే వాళ్ళు వాకింగ్, కూర్చోవడానికి, రిలాక్స్ అవ్వడానికి టేబుల్స్, అలా ఇంకా మొత్తం ట్రీస్, పిల్లలు ఆడుకోవడానికి, పిల్లలవి అటుపక్క ఎక్సర్సైజ్ చేసుకోవడానికి చాలా బాగుంటుంది అంతా. ఇలాంటి పార్కులు ఇక్కడ చాలా ఉన్నాయి, 3-4 ఉన్నాయి. ఒకటేంటి, కొన్ని ఓన్లీ ఉమెన్స్కి మాత్రమే, కొన్ని వచ్చేసి పిల్లలకి, పెద్దవాళ్ళకి, అందరికీ, కొందరికి ఓల్డ్ పీపుల్కి కూడా, అలా అన్ని రకాల పార్కులు ఉన్నాయన్నమాట. చాలా బాగుంటుంది. ఉమెన్స్ పార్కులో మాత్రం ఓన్లీ ఉమెన్స్కే అలౌడ్. అన్ని పార్కులో సేమ్ పిల్లలు ఆడుకోవడానికి, పెద్దవాళ్ళు వాకింగ్ చేసుకోవడానికి, ఎక్సర్సైజ్ చేసుకోవడానికి అన్నీ ఉంటాయన్నమాట ఇక్కడ. మా వాడు అప్పుడే ఇసుకలో ఆడుతున్నాడు. పిల్లలకి ఇలా ఇసుకలో ఆడడం కూడా చాలా మంచిదే. ఇదివరకు అంటే మట్టిలో ఆడేవాళ్ళు, ఇప్పుడు మట్టి ఎక్కడ ఉంది, ఇలాంటి ఇసుకలోనే ఆడుకోవాలి. మా వాడు వచ్చేసి ఇసుకలో ఆడుకుంటున్నాడు, నేనేమో వాకింగ్ చేస్తున్నాను. కనీసం డైలీ నేను ఒక మినిమం 6 కిలోమీటర్స్ వాకింగ్ చేస్తాను డైలీ. తినడం కూడా అట్లానే తింటాను కాబట్టి కొంచెం లైట్గా స్టమక్ అనమాట. ఫైవ్ 5:20కి వచ్చాను. ఇప్పుడు ఆల్మోస్ట్ 6 అయింది. 4.3 కిలోమీటర్స్ కంప్లీట్ చేశాను వాకింగ్.
మా వాడు ఇంకా ఆడుకుంటా ఉన్నాడు. ఇంకొక 10 మినిట్స్ 15 మినిట్స్ లైట్గా ఇది ఎక్సర్సైజ్లు చేసుకొని తర్వాత ఇంటికి వెళ్ళిపోతాము. డిన్నర్ చేసుకొని మళ్ళీ ఇంకొక స్మాల్ అలా నేచర్కి ఫ్రెష్ ఎయిర్కి ఇంకొక 1 or 2 కిలోమీటర్స్ వాకింగ్ చేసుకుంటే డే కంప్లీట్ అయిపోతుంది. ఇంటికి వచ్చి పడుకోవడం అనమాట. చూడండి ఆడుకుంటున్నారు పిల్లలందరూ. పేరెంట్స్ తీసుకొచ్చి ఈవినింగ్ బాగా ఆడిస్తున్నారు పిల్లల్ని. చాలామంది పిల్లలు ఉన్నారు. ఎక్కువ పార్కులు ఉన్నాయి కాబట్టి ఎక్కువ ఫ్లోటింగ్ కూడా ఉండదు. ప్లస్ వాళ్ళకి టైమింగ్స్ పేరెంట్స్కి తగ్గట్టు అంతా. మావాడు వచ్చి వీడియోలో కనపడి మళ్ళీ వెళ్తున్నాడు. ఆల్మోస్ట్ 1 hour 15 minutes అవుతుంది. మేము పార్క్ వచ్చి 1 hour 15 minutes అవుతుంది. మావాడు ఇప్పుడు కూడా రాను అని గొడవ చేస్తుంటే కష్టం మీద తీసుకొచ్చాను. ఇంకా ఆడుకుంటా అంటున్నాడు. ఆల్మోస్ట్ 1 hour 15 minutes అవుతుంది మేము పార్క్ వచ్చి. ఇప్పుడు ఇంకా ఇంటికి వెళ్తున్నాం. అప్పటికి కష్టం మీద మా వాడు ఇంకా ఆడుకుంటానంటే నేను రారా చాలాసేపు ఆడుకున్నావు చాలే అనేసి ఇంటికి తీసుకొస్తున్నాను. చూడండి గ్రీనరీ, మా ఏరియా, మా స్ట్రీట్ ఇది. ఇంకా కొంచెం ముందరికి వెళ్తే డెడ్ ఎండ్. చాలా బాగుంటుంది. పిల్లలు ఆడుకోవడానికి కూడా చాలా బాగుంటుంది. చూడండి ఎటు చూసినా గ్రీనరీ. ఇదే మా బిల్డింగ్. మా వాడిని ఆడించుకొని ఇంటికి తీసుకొచ్చాను. ఇంటికి తీసుకొచ్చాక కొంచెంసేపు రిలాక్స్ అయ్యాను. రిలాక్స్ అయ్యాక మా వైఫ్ ఏమో డిన్నర్ ప్రిపేర్ చేస్తుంది. ఏం చేస్తున్నావు డిన్నర్? ఉగ్గాని, బొరుగులు తాలింపు. మీ డిన్నర్ ఏంటో కమెంట్ చేయండి. మా వీడియోస్ మీకు నచ్చుతున్నాయి అనుకుంటున్నాను. నచ్చితే మాత్రం ఖచ్చితంగా లైక్ చేయండి, కమెంట్ పెట్టండి. మా వాడు ప్లీజ్ సబ్స్క్రైబ్ అంటున్నాడు. సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేయండి. ఇక్కడితో ఈ వీడియో ఎండ్ చేస్తున్నాను. సీ యూ నెక్స్ట్ వీడియో. మా వాడిని విష్ చేయండి.